వైసీపీ హయాంలో మంత్రులంటే కేవలం ప్రతిపక్షంపై నోరేసుకొని పడిపోవడమే చూశారు ఏపీ ప్రజలు. అడ్డగోలు విమర్శలతో, బూతు పురాణాలతో మంత్రి అనే పదవికే కలంకం తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక అసలు మంత్రి అంటే ఎలా ఉండాలో చేతల్లో చూపించారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు అంతా ఆయన్నే ఫాలో అవుతున్నారు. ఈ వరదల సమయంలో అలుపే లేకుండా పనిచేస్తున్నారు మంత్రులు. బుడమేరు గండ్లను పూడ్చడం కోసం నిమ్మల రామానాయుడు పగలు రాత్రి అనే తేడా లేకుండా 5 రోజులుగా ఆ గట్లపైనే ఉంటున్నారు. గండ్లన్నీ పూర్తయ్యాక కానీ సిటీలోకి రానంటూ మొండి పట్టుదలతో పనిచేస్తున్నారు. దీంతో ప్రజలు అప్పటి వైసీపీ మంత్రులు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోని మంత్రులను పోల్చి చూసుకుంటున్నారు. నిజమైన ప్రజాప్రతినిధులంటే ఇలా కదా ఉండాల్సింది అని చెప్పుకుంటున్నారు. నిమ్మల రామానాయుడు నిజమైన ప్రజాసేవకుడు అని ఆయన పనితీరును చూసిన ఎవరికైనా అనిపిస్తుంది. పాలకొల్లులో ఆయన పీపుల్స్ ఎమ్మెల్యే. ప్రతి ఇంటి ముందు ఆయన ఉంటారు. రోజు సైకిల్ వేసుకుని తిరుగుతారు. సమస్య ఎక్కడ ఉన్నా హంగు ఆర్భాటం లేకుండా వెళ్లి వస్తారు. బ్యానర్లు, స్వాగతాలు ఎక్కడా ఉండవు. కానీ అందుకే పాలకొల్లు అంటే రామానాయుడు. ఇప్పుడు ఆయన మంత్రి కూడా అయ్యారు. ఆయన సేవలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తమయ్యాయి. విజయవాడ వరదల్లో అందరితో పాటు ఆయన భిన్నమైన బాధ్యతలు తీసుకున్నారు. ముంపునకు కారణమైన బుడమేరు కట్టకు పడిన గండ్లను పూడ్చే బాధ్యతలు తీసుకున్నారు. వరదలు మొదలైన రోజు నుంచి ఆయన కట్ట మీదే ఉంటున్నారు. తిండి, నిద్ర మొత్తం అక్కడే. తాత్కాలికంగా ఆయన ఆ గండి పూడిస్తే భయం తొలగిపోతుంది. ఆ తర్వాత శాశ్వత చర్యలు తీసుకోవచ్చు. నిమ్మల అందుకే కష్టపడుతున్నారు. నిమ్మల రామానాయుడులా కష్టపడితే ఓ నియోజకవర్గంలో మరో ప్రజాప్రతినిధి వైపు ప్రజలు తిరిగి చూసే అవకాశం ఉండదు. ఎందుకంటే ఎమ్మెల్యే అనే పదవి అనుభవించడానికి, దోచుకోవడానికి కాదు, ప్రజల సమస్యలు తీర్చడానికి. ఈ విషయంలో నిమ్మల రామానాయుడు ప్రజలు ఇచ్చిన అవకాశంపై చాలా స్పష్టతతో ఉన్నారు. అందుకే ఇప్పుడు నిమ్మలకు రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి దగ్గర బుడమేరుకు పడిన గండ్ల పూడిక పనుల్లో కీలక ఘట్టం చోటు చేసుకుంది. విజయవాడ సింగనగర్ను ముంపునకు కారణమైన 3 గంటలలో పూడ్చివేతకు యుద్ధ ప్రాతిపదికన పనులు నిర్వహిస్తున్నారు. గత 5 రోజుల నుంచి అక్కడే ఉండి ఏజెన్సీలతో పనులు చేయిస్తూ ఎప్పటికప్పుడు వర్క్ ప్రోగ్రెస్ను సీఎం చంద్రబాబుకు మంత్రి నిమ్మల రామానాయుడు అప్డేట్ చేస్తున్నారు. బుడమేరు గండ్ల పూడికలో ముందడుగు వేశామన్నారు. శుక్రవారం తెల్లవారుజామున 2వ గండి పూడిక పనులు పూర్తి చేశామని నిమ్మల రామానాయుడు చెప్పుకొచ్చారు. గత 5 రోజుల నుంచి గట్టుపైనే ఉండి నిద్రాహారాలు మాని దగ్గరుండి పనులు చేయిస్తున్నామని తెలిపారు. సీఎం చంద్రబాబుకు గంటకు వర్క్ అప్డేట్ చేస్తూ వారి సూచనలు, సహకారంతో ముందుకు సాగుతున్నామని నిమ్మల వెల్లడించారు. సింగనగర్కు వరదను నియంత్రించడమే లక్ష్యంగా యుద్ధ ప్రాతిపదికన పనులు నిర్వహిస్తున్నామన్నారు. 2వ గండి పూడ్చి కీలకమైన 3వ గండిని చేరుకునేందుకు వీలుగా అప్రోచ్ రోడ్ నిర్మాణ పనులు చేస్తున్నామని నిమ్మల రామానాయుడు చెప్పారు. ఈ 3వ గండిని సైతం పూడ్చి సింగనగర్కు వరద ముంపుని నియంత్రించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. గండ్లను పూడ్చడంలో మిలిటరీ సైతం సహకరిస్తోందని వెల్లడించారు. బుడమేరుకి ఏదైతే ఇటు లెఫ్ట్ బండి మీద 3 ఏదైతే బ్రీచెస్ 200 మీటర్ల పైబడి ఏదైతే పడ్డాయో, అదేవిధంగా అటు రైట్ బండి మీద 7 బ్రీచెస్ ఏదైతే పడ్డాయో, అదేవిధంగా ఏదైతే పులివాగు దగ్గర 3 బ్రీచెస్ ఏదైతే పడ్డాయో, మరి వెంటనే అందులో కూడా ప్రత్యేకించి ఈ లెఫ్ట్ బండి మీద ఉన్నటువంటి ఆ 200 మీటర్ల 3 బ్రీచెస్ని ఆ గండ్లను పూడిస్తేనే ఆ యొక్క సింగనగర్కి కానీ ఆ విజయవాడ పట్టణంలో ఉన్నటువంటి వరద ఉధృతిని తగ్గించవచ్చు. ఎన్ని సహాయ సహకారాలు చేసినా కూడా, బాధ్యతలు తీసుకుని మనం పని చేసినా కూడా ఈ గండ్లు పూడ్చకపోతే ఆ యొక్క సింగనగర్ కానీ ఆ యొక్క విజయవాడ పట్టణ ప్రజలకు కానీ ఉపశమనం ఇవ్వలేము అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు ఈ యొక్క గండ్లను పూడ్చడమే ధ్యేయంగా, లక్ష్యంగా మాకు మానిటరింగ్ చేస్తూ, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు కూడా స్వయంగా ఈ గండ్ల దగ్గరికి వచ్చి ఆయన కూడా సూచనలు ఇవ్వడమే కాదు, ఏదైతే ఏజెన్సీలను కూడా ఎన్ని కావాలితే అంతమందిని పెట్టుకుని ఈ ఎంత ఎక్విప్మెంట్ కావాలంటే అంత ఎక్విప్మెంట్ కూడా ఆయన ఎప్పటికప్పుడు మాకు అందిస్తూ ప్రతి 1 అవర్ కూడా క్లోజ్ మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు ఎంత వర్షం వచ్చినా, గాలి వచ్చినా కూడా దాన్ని కూడా మేము తట్టుకుని ఎదుర్కొని ఏదైతే అధికారులు కానీ అదేవిధంగా ఏజెన్సీలు కూడా వాళ్ళ యొక్క సహకారంతో ఆ బుడమేరు గండ్లను యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేస్తూ
వాన కురుస్తున్నా, వరద పోటెత్తుతున్నా, చీకట్లు కమ్ముకున్నా మంత్రి రామానాయుడు మాత్రం బుడమేరు కాల్వగట్ల నుంచి కదలడం లేదు. కట్టపైనే భోజనం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు విజయవాడలో అధికారులతో సమీక్షిస్తుంటే నిమ్మల మాత్రం క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కూడా ఆయన వెంట ఉన్నారు. విజయవాడ మునుకకు కారణం బుడమేరు మళ్లింపు కాలువకు గండ్లు పడడమేనన్నారు నిమ్మల. వీటిని పూడ్చితేనే నగరానికి ఉపశమనం కలుగుతుందని, దగ్గరుండి చేయిస్తేనే ఏ పనైనా త్వరగా అవుతుందన్నది సీఎం చంద్రబాబు నమ్మకమని, అదే స్ఫూర్తితో పనిచేస్తున్నామని చెప్పారు. అన్ని గండ్లు పూడ్చిన తర్వాతే నగరానికి వస్తానని తెలిపారు. బుడమేరు 3వ గండిని అధికార యంత్రాంగం పూడుస్తోంది. జోరు వానలోనూ వెనకడుగు వేయకుండా అక్కడే ఉండి పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పర్యవేక్షిస్తున్నారు. 3వ గండి కూడా పూడ్చే వరకు అక్కడ నుంచి వెళ్లే ప్రసక్తే లేదని ఆయన చెబుతున్నారు. 3వ గండిని ఎట్టి పరిస్థితుల్లో శుక్రవారం సాయంత్రానికల్లా పూర్తి చేయాలని దృఢ సంకల్పంతో పనులు చేయిస్తున్నారు. గండిపడిన ప్రాంతానికి ఆర్మీ సైతం ఇప్పటికే చేరుకుంది. ఆర్మీ అధికారులు సహాయ సహకారాలతో పనుల్లో వేగాన్ని మరింత పెంచినట్లు నిమ్మల రామానాయుడు వెల్లడించారు.